చూస్తున్నాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం భక్తులు భారీగా క్యూలలో బారులు తీరుతున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటుగా మాడవీధులు, అఖిలాండ, అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్, ప్రధాన కూడళ్లు, బస్టాండ్, అదేవిధంగా గదులు కేటాయించేటువంటి కౌంటర్లు, కళ్యాణ కట్టలు, యాత్రికుల వసతి సముదాయాలు ఎక్కడ చూసినా భక్తజనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లలో నిండిపోయినటువంటి నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగ్ రోడ్లో శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 14 గంటల దర్శనం పడుతుంది. అలాగే స్లాటెడ్ భక్తులకు కూడా దాదాపు 3 గంటల తర్వాత దర్శనం లభిస్తుంది. ఆదివారం కూడా రద్దీ కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం భక్తులు భారీగా క్యూ లైన్లో బారులు తీరారు. శ్రీవారి ఆలయంతో పాటుగా అదేవిధంగా మాడవీధులు, అఖిలాండ, అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్, గదులు కేటాయించేటువంటి కౌంటర్లు, కళ్యాణ కట్టలు, యాత్రికుల వసతి సముదాయాలు ఎక్కడ చూసినా భక్తజనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరిలోని 9 షెడ్లలో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. తిరుమల మొత్తం కూడా భక్తి భావంతో కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రద్దీ ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సిరాజ్, తిరుమలలో ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణలతో కూడా తిరుమల గిరులు మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల కారణంగా కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద పండుగ తరువాత నుంచి కూడా భక్తుల తాకిడి తిరుమలకు ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రతినిత్యం కూడా అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్ల వెలుపల భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అన్ని కంపార్ట్మెంట్లు దాదాపు నారాయణగిరి తో పాటు వైకుంఠం 1, 2లో ఉన్న కంపార్ట్మెంట్లు అన్ని కూడా పూర్తిగా నిండిపోయి క్యూ లైన్ల వెలుపల శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి మాత్రమే భక్తులను దర్శనానికి క్యూ లైన్ లోనికి, అటు తర్వాత కంపార్ట్మెంట్ లోనికి అనుమతించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసి ఆ విధంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 80,000 మంది వరకు కూడా 83,000 మంది వరకు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి. అలాగే నిన్న ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు 4.7 కోట్ల రూపాయలు కూడా వచ్చినట్లుగా కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రద్దీ ఇలాగే ఈ రోజంతా కూడా కొనసాగే పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నానికి గాని భక్తుల రద్దీ కొద్దిగా తగ్గే పరిస్థితి కనబడలేదు. ఇప్పటి వరకు అయితే శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులకు, సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు దాదాపు 24 గంటల పాటు దర్శనం సమయం అయ్యే పరిస్థితి ఉందనేనని టీటీడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గదులు కేటాయింపు వద్ద కావచ్చు, లేకపోతే బస్టాండ్ల వద్ద కావచ్చు, తిరుమల ఆలయ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో భక్తులంతా కూడా సంయమనం పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు తిరుమలలో ఇప్పుడు ఆ దర్శనానికి దాదాపు 1,00,000 మంది దర్శనం చేసుకోగా మరో 1,00,000 మంది పైగా కూడా తిరుమలలో వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా టీటీడీ విజిలెన్స్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా
సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఎక్కడైతే గుంపులు గుంపులుగా భక్తులు ఉంటారో ఆ ప్రాంతాల్లో కొద్దిగా సెక్యూరిటీని అయితే హై అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే క్యూ లైన్ లో వెళ్లే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఎప్పటికప్పుడు అందించే విధంగా ఆ టిటిడి ప్రణాళికలు రూపొందించి క్యూ లైన్ లో వెళ్లే భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాదాలను అందజేస్తూ వస్తున్న పరిస్థితి. అలాగే కంపార్ట్మెంట్ లో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు తాజాగా వారికి ఆ అన్నప్రసాదాలను ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా వారికి అన్నప్రసాదాలను కూడా ఇస్తూ ఉన్న పరిస్థితి. దర్శనానికి ఆలస్యం అవుతుందే తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు సమయం పాటిస్తూ కూడా కంపార్ట్మెంట్ లో కూర్చొని స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ దర్శన సమయం దాదాపు 24 గంటల సమయం పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భక్తులు సమయం పాటించి దర్శనం చేసుకోవాలని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వద్ద భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే సంక్రాంతి సెలవులు ఈ రోజుతో ముగినుండటంతో కూడా ఈ భక్తుల రద్దీ ఈ రోజంతా కూడా కొనసాగే పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో భక్తులంతా కూడా ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు కాబట్టి వారందరికీ ఉదయానికల్లా అంటే రేపు ఉదయం 10 గంటలకల్లా ఇప్పుడుండే భక్తులందరికీ దర్శనం అయ్యే విధంగా టీటీడీ ప్రణాళికలు చేయించి ఆ విధంగా దర్శనాలు అయితే చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సిరాజ్. రైట్ రమణ, థ్యాంక్ యూ.